ఏదో ఒక శుభోదయాన్ని ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన మనం అనుకున్నట్టు ఏది జరగదండి. దేవుడు తన సంకల్పాన్ని బట్టే జరిగిస్తాడు తప్ప మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. హల్లెలూయా. సరే, నేను ఒక మాటను చదివి మీకు వినిపిస్తాను. యెజబెలు మతం అనే వర్తమానంలో 11వ పేర. నా కొరకు మీరు చేసినవి ఎన్నో ఉన్నవి, దానిని నేను ప్రశంసించున్నాను. మీకు ఒక ప్రార్థనా అవసరం లేదా మరేదో ఇచ్చుట ద్వారా నేను మీకు సహాయపడగలను. ఇప్పుడు నన్ను సిద్ధాంతం అడగవద్దు, ఎందుకనగా అది చేయుట నాకు ఇష్టం లేదు. చాలామంది నాకు వివాహము, విడాకులు మొదలగు వాటిని గురించి ప్రశ్నలు వ్రాయిచున్నారు. సంగమునకు అది ముడివేయబడినది. ఎల్లప్పుడూ నేను దానిని తిరిగి ప్రస్తావించి మీ సంఘ కాపరిని అడుగుడి. ప్రవక్త ఎవరిని కలవమన్నాడు? మీ సంఘ కాపరిని అడుగుడి అని చెప్పుదును. దీని మాట ఏమిటి, దాని మాట ఏమిటి అని ప్రజలు నాకు ప్రశ్నలతో ఉత్తరములు రాయిచున్నారు. నేను ఉత్తరమును తిరిగి ప్రస్తావించేదను, అది మీరు పొందెదరు. అల్ప విషయముల కొరకు మీ సంఘ కాపరిని సంప్రదించండి, ఎందుకనగా ఆయన మీ సంఘ కాపరి. చూడండి, మిమ్మల్ని కాయుటకు ఆయనను దేవుడు పంపేను. హల్లెలూయా. సంఘ కాపరిని ఎవరు పంపిస్తున్నారు? ఇప్పుడు ప్రవక్తలు నిజంగా గౌరవించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఎంతమంది పురుషులు ఉన్నారు? నేనైతే ప్రతి పొల్లును నేను నమ్ముతాను, ప్రతి అక్షరాన్ని నేను నమ్ముతాను. హల్లెలూయా. మీ సంఘ కాపరిని దేవుడు మిమ్మల్ని కాయటకు ఆయనను దేవుడు పంపెను. దేవుడు పంపెను. దాని విషయంలో మనము సమ్మతించకపోవచ్చును. అందువలన మీ సంఘములో ఒక కలవరము లేవవచ్చును. అది మాకిష్టం లేదు. వద్దు 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 వద్దు. పాపపు సంగతులు మీరు విడిచిపెట్టవలనని మా కోరిక. బైబిల్లో లేని సంగతులు విడిచిపెట్టుడి. అది బైబిల్లో లేని సంగతులు విడిచిపెట్టుడి. హల్లెలూయా. ఇక మనకు కాపరి పరిచర్య లేదని అంటే అది బైబిల్లో లేని సంగతి. అది నిజమేనా? హల్లెలూయా. విడిచిపెట్టుడి, దేవుని వైపునకు సాగిపోవుడి. చూచారా, అటువంటి చిన్న సంగతులు మూలమున చిన్న చీలికలు మీరు ఏర్పరిచినచో తద్వారా సంఘము చిన్న భిన్నమవును. కనుక అటువంటి విషయముల గురించి, వివాహం, విడాకుల గురించి మీ సంఘ కాపరిని చెప్పనీయవలనని కోరుచున్నాను. అతడు కూడా దేవుని దాసుడే. ప్రవక్త ఎట్లయితే దేవుని దాసుడో, కాపరి కూడా దాని చేయుటకు అతడు సన్నద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనకి ఏ ప్రశ్న వచ్చినా ఎక్కడికి తీసుకొని రావాలి? కాపరి దగ్గరికి తీసుకొని రావాలి. హల్లెలూయా. మరి 12వ పేర, గాయపరచబడిన వారిని కనుగొనిన మంచి సమరయుని గుర్తు చేసుకోనండి. అతడు వారిని సత్రంలోనికి తీసుకొని వచ్చాను. హల్లెలూయా. ఆ గాయపడిన వాడిని సమరయుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? సత్రం అంటే ఏంటిది? ఇద్దరు కలిసి చెప్పండి, స్త్రీలు పురుషులు. సత్రము అనగా సంఘంలోనికి తీసుకొని వచ్చాను. అతనికి 2 నాణెములు ఇచ్చి, ఇంకా ఏమైనా అవసరమైనచో మరలా వచ్చినప్పుడు చెల్లించేదనని చెప్పాను. కనుక అతడు 2 రూకలు ఇచ్చాను. అతడు దైవ జనుడైనచో మీకు చికిత్స చేయగలడు. కాబట్టి ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా సరే ఈ కాపరి చికిత్స చేయగలడు. అతడు దేవుని వాక్యం మీద నిలబడిన దైవజనుడైన ఎడలా. కాబట్టి ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ధైర్యంగా చెప్తారా? అయ్యా, మీరు ఎన్నడూ దేవుని వాక్యం పైన నిలబడలేదు, సిద్ధాంతాలు బోధించారు, ఏవో పిట్ట కథలు బోధించారని చెప్తారా? హల్లెలూయా. కానీ నేను దేనిపైన నిలబడ్డాను? వాక్యం పైన నిలబడ్డాను. వాక్యం మీద నిలబడిన దైవజనుడైన ఎడల దేవుడు అనుగ్రహించినది అతడు పొంది ఉండును. ఆత్మ మరియు వాక్యం, అది నిజమేనా? 2 రూకలంటే ఆత్మ మరియు వాక్యము నిజమేనా?
మనం ఎలాగూ ఆరాధింపవలెను, ఆత్మతోను సత్యముతోను, వాక్యమే సత్యము. అవునా? హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిద్దాం. మరి వాక్యమే మనకు తుది అయి ఉన్నది. ఏ మానవుని మనం వెంబడించకూడదు. హల్లెలూయా. కాబట్టి మానవులలో ఆ రోజు సర్పంలో దయ్యం ఉండి ఇది నిజమా అని చెప్పింది. అలాగని ఈరోజు మానవులలో దయ్యాలుండి ఆ రోజు మాట్లాడే సర్పం ఉన్నది కాబట్టి దేవుడు దాని రూపాన్ని మార్చేశాడు. కాబట్టి దయ్యానికి మరలా ఎవరు కావాలి? మాట్లాడేవారు కావాలి. కాబట్టి ఎవరు? మా కుక్క మాట్లాడిద్దా? పాము మాట్లాడిద్దా? నక్క మాట్లాడిద్దా? కాబట్టి మానవుడే మాట్లాడతాడు. కాబట్టి దయ్యం ఎవరిని పట్టుకుంటాడు? దేవుని చిత్తంలో లేని వారిని. హల్లెలూయా. ఈరోజు ఈ పట్టణం అంతా ఎవరితో నింపబడి ఉన్నది? ఈరోజు సంఘ శాఖలు ఎవరితో నడిపించబడుతున్నాయి? దేవుని చిత్తంలో లేని మనుషులతో నడిపించబడుతున్నాయి. ఈరోజు వర్తమానంలో కూడా చాలామంది దేవుని చిత్తంలో లేని వారు ఇందులోనికి ప్రవాహంగా కొట్టుకొని వచ్చారు. కాబట్టి దేవుని చిత్తంలో లేని వారికి దేవుడు వర్తమానం బయలుపరచడండి. బయలుపరచబడినప్పుడు వాడేం చేయాలి? ఏదో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకోవాలి. అందుకే వాడేమంటాడు? తాళి కట్టుకున్నా పర్వాలేదు, మెట్టలు వేసుకున్నా పర్వాలేదు, ఆ లంగోటా వేసుకున్నా పర్వాలేదు, పంజాబ్ అయినా పర్వాలేదు, మూలవాక్యాన్ని మార్చి వాడు ఏదో చెప్తా ఉంటాడు. హల్లెలూయా. నిజమేనా? చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇవన్నీ గాలి మాటలు చెప్తా ఉంటారు. ఎందుకు? సంఘ శాఖలు అదే చెప్తున్నాయా? అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. ఎందుకు? వారిలో ఎవరున్నారు? ఆ రోజు అబద్ధం ఆడిన అదే సర్పము, అదే దయ్యం ఉన్నది కాబట్టి వర్తమాన పుస్తకం పట్టుకున్నవాడు దేవుని చిత్త ప్రకారంగా ఉన్నాడా? ఉంటే వాడు ఎట్ట మాట్లాడాలి? ప్రవక్త ఏం చెప్పాడో, thus saith the Lord. విలియం బ్రెనామ్ ఇలాగూ సెలవిచ్చాడు. కాబట్టి ఇదిగో మనము సంఘంగా కూడనక్కర్లేదు. ఎక్కడ నాకు చూపిస్తారా? మనం కూడుకోనక్కర్లేదని ఎక్కడైనా మనం చూసామా? లేనే లేదు. కాబట్టి ఏ అక్కినేని నాగేశ్వరరావు మాట మనం వినాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు మాట మనం వినాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏ రవితేజ మాట మనం వినాల్సిన అవసరం లేదు. కాబట్టి నన్ను దయచేసి పాస్టర్ని దుఃఖపరచకండి, దయచేసి ఏడ్పించకండి. ఎందుకనంటే దేవుని ఆత్మ దుఃఖపడితే మరి అది చాలా దుఃఖకరమైన కార్యం. అది ఏదైనా ఉంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, సోదరులారు దయచేసి రెండు చేతులు జోడించి అనేక మార్లు నేను చెప్పాను. ఏ సందేహం ఉన్నా నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాను. అయినా కొందరు నా మాట లెక్క చేయకుండా ఎవరినో దయ్యాలను సంప్రదించి గలిబిలి కావడానికి ప్రయత్నం చేశారు. దయచేసి మరలా నేను చెప్తున్నాను, ఏ సందేహం వచ్చినా నా దగ్గరికి తీసుకొని రండి. ఒకవేళ నాకు చేత కానప్పుడు మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. దానికి చెప్పే ఆ వర్తమానం నా దగ్గర లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అయితే ముందుగా మీరు నన్ను సంఘ కాపరిగా నమ్మితే మీ ప్రశ్నలు అన్నిటికీ తీసుకొని రండి. హల్లెలూయా. దేవుడు అన్నిటికీ ఆయన జవాబు ఇవ్వగలడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడా? అతడు దైవజనుడైనచో అతడు నీకు చికిత్స చేయగలడు. నిజమేనా? కాబట్టి ముందు మీ సంఘ కాపరిని గలవండి. కన్సల్ట్ యువర్ పాస్టర్ అని అన్నాడు ఆయన. కాబట్టి ముందు మన పాస్టర్ని కలుద్దాం, ఆ తర్వాత మిగతాది. కాబట్టి అవ్వకి ఏదైనా డౌట్ ఉంటే ఆమె ఎవరిని కలవాలి? వాళ్ళ పాస్టర్ అయినా ఆదామును కలవాలి. ఆదాము దూరంగా ఉన్నా, నెల రోజులకు రాకపోయినా, నెల రోజులు వచ్చేంత వరకు ఆమె వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. కాబట్టి ఆమె తొందరపడి ఆదాము వచ్చేలోగా ఆమె పాపాన్ని గర్భం ధరించింది. పాపంలో జీతం. అందుకొరకు ఈరోజు మనకు మరణం వచ్చింది. ఎవరి ద్వారా? ఒక స్త్రీ యొక్క తొందరపాటు ద్వారా. అలాగని నీకు కూడా మరణం రాగలదు. కాబట్టి సోదరులారా, ఏది పడితే అది వర్తమాన పుస్తకం చేతిలో పట్టుకున్న వారందరూ దేవుని చేత పిలువబడిన వారు కాదు. కాబట్టి చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక. లోకం అంటే ఇప్పుడు ఈ వర్తమానం అనే లోకంలో, ఒకప్పుడేమో సంఘ శాఖ లోకంలో, కానీ ఇప్పుడు ఎక్కడ? వర్తమానం అనే లోకంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ప్రవక్తలు అంటే బోధకులు. హల్లెలూయా.
వర్తమానంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అది ఈ వర్తమానం ఎవరి చేతిలో అయితే ఉందో వాడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇప్పుడు దాన్ని బట్టి వాడు దేవుని ఆత్మని వర్తమానంలో ఉండే ఆత్మను కలిగి ఉన్నాడా లేకపోతే దయ్యపు ఆత్మను కలిగి ఉన్నాడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. హల్లెలూయా. వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడో దానితో ఏకీభవించట్లేటంటే వాడు అక్షరాల దయ్యమై ఉన్నాడు. నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? వర్తమానంలో ఏదైతే ఉన్నదో దానితో వాడు ఏకీభవించలేడంటే వాడు అక్షరాల దయ్యమై ఉన్నాడు. హల్లెలూయా. 63లో రాకడ జరిగిపోయింది. రాకడ ఒకసారి, ఎత్తబోటు ఒకసారా? ఏమన్నా అంటే మనిషికి వచ్చినట్టు వస్తుంది. హల్లెలూయా. లేదు సార్, రెండు ఒకేసారి జరుగుతాయి. ఆయన రావడం, వధువు వెళ్ళిపోవడం. ప్రైజ్ లార్డ్. ఆయన రావడం ఒకేసారి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంది కొత్త వింత బోధ? రాకడ ఒకసారట, ఎత్తబోటు ఒకసారట. ఏం సార్, బైబిల్ ఎక్కడైనా ఉందా ఇది? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడాలి? వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే మనం చూడాలి. ఆ వర్తమాన ప్రకారంగా అతడు బోధించని ఎడల అతని దగ్గర ఎన్ని వందల పుస్తకాలున్నా అతడు అక్షరాల దయ్యమై ఉన్నాడు. అలాగని ఈరోజు బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు రాశాడు. ఈ బైబిల్ గ్రంథాలు ఈరోజు డినామినేషన్ వాళ్ళు అందరి ఇంట్లో ఉన్నాయి. అంత మాత్రాన వారిలో పరిశుద్ధాత్మ ఉందా? అలాగనే ఈరోజు వర్తమాన పుస్తకాలు కట్టలుగా పెట్టుకున్నారు. అంత మాత్రాన వారి యొక్క జీవితాలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడండి. హల్లెలూయా. చదవండి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకున్న సేవకులందరూ దేవుని ఆత్మ కలిగి ఉన్నారో లేరో అని మనం ఖచ్చితంగా పరీక్షించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఒకసారి మనం చూద్దాం ఆ యొక్క వర్తమానంలో నుంచి. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయత్నించుట. 94వ పేర ఇజ్రాయేలులతో మోసే మాట్లాడుచున్నాడు. ఎవరితో? మనం ఎవరం? ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలులం. కాబట్టి మోసే ఎట్లయితే ఆ యొక్క నిర్గమం యొక్క ప్రవక్త అయి ఉన్నాడో మన ప్రవక్త కూడా ఈ చివరి నిర్గమం యొక్క చెప్పండి ప్రవక్త అయి ఉన్నాడు. ఇది చివరి నిర్గమమేనా? మనం కూడా సంఘశాఖ నుంచి బయటకు పిలువబడుతున్నాం. వాళ్ళేమో ఐగుప్తు నుంచి బయటకు పిలువబడ్డారు. ఇజ్రాయేలుతో మోసే మాట్లాడుచున్నాడు. 94వ పేర 65వ సంవత్సరం ఇది. అప్పటికి దేవుని ద్వారాను అగ్నిస్తంభం ద్వారాను అతడు ధ్రువపరచబడెను. విలియం బ్రెనాం కూడా ఎట్లా ధ్రువపరచబడ్డాడు? దేవుని ద్వారాను అగ్నిస్తంభం ద్వారాను మేఘస్తంభం ద్వారాను ధ్రువపరచబడెను. వారిని నడిపించుటకు దేవుని సేవకునిగా నియమించబడినట్లుగా రుజువాయను. వారు ఆ దేశంలోనికి ప్రవేశించక ముందు మోసే చెప్పిన మాటలివి. అప్పుడు నేను మీతో చెప్పి ఉన్నాను, మీకు భూమి ఆకాశమును నేను సాక్షులుగా నియమించున్నాను. దానికి మీరు ఒక్కటి చేర్చినా లేదా దానిలో నుండి ఒక్కటి తీసివేసినా మీకు యెహోవా అనుగ్రహించుచున్న దేశంలో మీరు నివాసం చేయరు. హల్లెలూయా. ఏంటిదట? ఒకటి కలిపినా ఒకటి తీసేసినా యెహోవా అనుగ్రహించే దేశంలో వారు నివాసం చేయరు, వారు కొట్టివేయబడతారు. ఆ విధంగానే నేను కూడా, నేనంటే ఎవరు? ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనహాం. నేను కూడా యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను, ఏది కూడా దానికి చేర్చవద్దు. దేనికి? ఈ 1200 పుస్తకాలలో ఏ వర్తమానానికి మన సొంత అనువాదాన్ని మనం చేర్చకూడదు. అందులో నుండి ఏది తీసివేయవద్దు. మీ సొంత అభిప్రాయములు అందులో చేర్చవద్దు. టేపులో చెప్పబడిన దానినే మీరు చెప్పండి. అనగా వర్తమాన పుస్తకంలో ఉన్న దానినే మనం చెప్పాలి. ప్రభువుకు దేవుడు మీకు ఏమి చేయమని ఆజ్ఞాపించానో దానినే చేయండి. ప్రవక్త దేన్ని చూపిస్తున్నాడు? మళ్ళీ ఆయన కేవలం వర్తమానమే కాదు కానీ మూలవాక్యాన్ని చూపిస్తున్నాడు. ప్రభువుకు దేవుడు మీకు ఏం చేయమని ఆజ్ఞాపించాడో అంటే తిరిగి ఇది వర్తమానం పరిశుద్ధాత్మ అయితే మరి వాక్యము
సత్యమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? వాక్యంలోనికి నడిపిస్తాడు. ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, తిరిగి వాక్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రవక్త మరలా దేనితో నిలబడమంటున్నాడు? మూలవాక్యంతో నిలబడమంటున్నాడు. మూలవాక్యంలో ఏం రాయబడి ఉన్నది? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకొనుడి. ఈ మాటలు ఉపయోగపడుతున్నాయా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. కాబట్టి మూలవాక్యంలో ఆ దినము ఏ దినం అది? ఆయన వచ్చే దినం అది. ఆ దినం వచ్చినప్పుడు మరి ఎక్కువగా హత్తుకోవాలి అని అంటే, హల్లెలూయా, ఈ ఆంధ్ర భ్రష్టులు ఎక్కడ పుట్టారో వీళ్ళు. హల్లెలూయా. వాడు పుట్టకపోయినా వానికి మేలు. నిజమేనా? యూదా గురించి చెప్పాడా? వాడు పుట్టకపోతే బాగుండేది, కానీ పుట్టాడు కాబట్టి వానికి శ్రమ. హల్లెలూయా. కాబట్టి ఈ దయ్యాలు ఎందుకు పుట్టాయంటే నాశనం కొరకే పుట్టాయి. అందుకొరకే దేవుడు చూశాడు ఆ లూసిఫర్ని అందంగా తయారు చేసినప్పుడు. వాడు చక్కగా మేకప్లతో, ఆ రత్నవర్ణములతో వాడు ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా అని వాడు రోజు పాడి 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 ఒక రోజు వాడు ఉప్పొంగి తిరుగుబాటు చేస్తాడని ముందే తెలుసు. హల్లెలూయా. కానీ దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పడిపోవడానికి దేవుడు తయారు చేయలే. వాడు ఆ అభిషేకంలో నిలబడేదానికి ఇచ్చాడు, కానీ వాడు దాన్ని కోల్పోయాడు. అలాగనే ఈ భ్రష్టులకు వర్తమానం ఎందుకు ఇచ్చాడు? ఆ అభిషేకంలో నిలబడేదానికి ఇచ్చాడు. కానీ లూసిఫర్ లాగా వీళ్ళు పడిపోతే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ప్రవక్త ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత. వర్తమానం అనే అభిషేకం నిలబడడం నీ బాధ్యత. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, దేవుడు మనకు నిర్ణయించిన స్థానానికి మనం ఎక్కిపోవాలి. కానీ యూదా తన స్థానాన్ని తప్పిపోయాడు. దేవుడు వానికి ఏమని నిర్ణయించాడు? తన స్థానానికి ఎక్కి రావాలని నిర్ణయించాడు, కానీ వాడు దాన్ని ఎక్కిపోవడానికి తప్పిపోయాడని బైబిల్లో చెప్పబడింది. దేవుడు యూదాను కావాలని ఆ పాత్రనివ్వలేదు, కానీ వాడే వెండి బంగారాల కొరకు ఆశపడి ఆ జీవాధిపతిని అమ్ముకున్నాడు. ఈరోజు ఈ భ్రష్టులు కూడా అంతే, వర్తమానాన్ని తాకట్టు పెడుతున్నారు. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు మూలవాక్యం, అందుకొరకే ప్రభు చెప్పిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోనండి. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంగా. సమాజం అంటే ఏంటిది? ఎక్కడైతే స్త్రీలు పురుషులు సంఘంగా కూడుకుంటారో అదే సమాజమై ఉన్నది. హల్లెలూయా. దానికి చేర్చవద్దు, అందులో నుండి ఏది తీసివేయవద్దు. మీ సొంత అభిప్రాయములు అందులో చేర్చవద్దు. టేపులో చెప్పబడిన దానినే మీరు చెప్పండి. ప్రభువుకు దేవుడు మీకు ఏమి చేయమని ఆజ్ఞాపించానో దానినే చేయండి. దానికి మరి ఏది చేర్చరాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏమున్నది? ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేదు. ప్రకటన 22:18, 18-19 త్వరగా చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి. ఈ గ్రంథం అంటే ఏ గ్రంథం అది? యోహాను కూడా ఏ గ్రంథం? బైబిల్ గ్రంథం కాదు సార్ అది. అందరూ ఆమేన్ చెప్తారా? బైబిల్ గ్రంథం గురించి కాదు యోహాను మాట్లాడేది. హల్లెలూయా. ఏ గ్రంథం అది? యోహాను ప్రకటన గ్రంథం అంటే ఏంటిది? ఈ గడియ వర్తమానం. నమ్ముతున్నారా? నిండు హృదయంతో. ఈరోజు ప్రకటన గ్రంథం అందరి చేతిలో ఉంది, సంఘశాఖల చేతిలో. కానీ ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ దగ్గర వర్తమానం లేదు. కాబట్టి ఈ గ్రంథం అంటే ఏంటిది? ఇప్పుడు వర్తమానము. ఈ వర్తమానంతో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి. ప్రతి వానికి, వర్తమానంలో ఉండే ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా. సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల. ఎవడైనా సరే, వాడు బికారి అయినా అమీర్ అయినా, వాడికి 100 ఎకరాల భూమి ఉన్నా, వాడు నల్లోడైనా తెల్లోడైనా, ఎవడైనా సరే, అదే నా వాక్యం చెప్పేది. ఎవడైనాను, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. 2 తెగుళ్ళు అంటే ఏంటి సార్? బహువచనం అది. తెగుళ్ళు, తెగులు, తెగుళ్ళు. తెగుళ్ళు అంటే ఏంటిది? బైబిల్లో చెప్పబడింది 2 శాపాలు. ఒకటి పాతాళం,
రెండోది అగ్నిగుండం అండి. రెండు శాపాలు ఉన్నాయి, పాతాళము, అగ్నిగుండము. ఈ రెండే కదా ఉన్నది, రాయబడి ఉన్నది. కాబట్టి ఇదే శాపం వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను. ఇప్పుడు వర్తమానంలో ప్రభురాత్రి భోజనము ఆఫ్ చేయాలని ఉందా, తీసుకోవాలని ఉందా? ఎప్పటి వరకు? చివరి వర్తమానం ఏం బోధించాడు ప్రవక్త? సావాసం అనే వర్తమానం. ఎప్పుడు అది? ఏ తారీఖున? 12వ తారీఖు 12వ నెల 65వ సంవత్సరం. చివరి వర్తమానం ప్రభురాత్రి భోజనంతోనే. చెప్పండి సార్, ముగించాడా లేదా? హల్లెలూయా. మన ప్రభు అయిన దేవుడు దేనితో ముగించాడు? ప్రభురాత్రి భోజనంతోనే. మన ప్రవక్త ప్రభురాత్రి భోజనంతోనే. హల్లెలూయా. ఆయన ఆ చివరి వర్తమానమును బోధించి ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు ఆయన. మరి భ్రష్టులు ఏమంటున్నారు? 63లోనే ప్రభురాత్రి భోజనం అయిపోయింది, ఆగిపోయిందని అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? తీసివేయట్లేరా? తీసివేసి ఇప్పుడు వారికి జీవం ఉన్నదా? వారికి ఏమున్నది? శాపం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త గమనించండి. అందరి దగ్గర గద్ద పుస్తకాలు ఉన్నానంటే దాన్ని నమ్మకూడదు. ఆ రోజు ఆ సర్పం కూడా ఎట్లా వచ్చాడు? వాడు, ఇది నిజమా? మీ యొక్క యెహోవా దేవుడు ఇలాగ చెప్పేనా? వాడొచ్చి మా సైతాన్ గాడు, లూసిఫర్ గాడు ఇట్లా అన్నాడు తెలుసా? అట్లా అనలేదు వాడు. దేవుడైన యెహోవా ఇలాగ చెప్పేనా? ఈ తోట చెట్ల పొలంలో దేనినైనా తినకూడదని చెప్పేనా? హల్లెలూయా. వాడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా దయ్యం ఎట్లా వస్తాడు? నీకంటే నాకంటే ఎక్కువగా దయ్యానికి అన్ని కోట్లు తెలుసు. వాడు అన్ని చదివేశాడు వాడు. కాబట్టి నిన్ను ఎక్కడ పడగొట్టాలో, వాక్యానికి విరోధంగా ఎక్కడ మార్చాలో వాడికి బాగా తెలుసు. బాగా తెలిసిన వాడొక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, చదవండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. సరే, మీకు గ్రహింపు రావడానికి నేను మాట్లాడుతున్నాను. మనకు 3 దైవిక నియమములు, క్రమములు విడిచిపెట్టబడ్డాయనే మాట ఉంటుంది, తెలుసా అది? ఓకే. 7వ పేర 65-12-12 సావాసం. ఇప్పుడు మనకు 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. ఇప్పుడు సంఘానికి ఎన్ని దైవిక క్రమాలు ఉన్నాయి? అందరు చెప్తారా? సంఘం అందరు చెప్తారా? 3 దైవిక క్రమములు, మానవ క్రమములు కావివి. 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. అందులో ఒకటి సావాసం. సావాసం అంటే సంఘంగా కూడుకొనుట. సావాసం అంటే మరొక మాట కూడా వస్తుంది, అదే రొట్టె ద్రాక్షారసం. సావాసం అంటే సంఘంగా కూడుకోవడం, సావాసం అంటే రొట్టె ద్రాక్షారసం సమాజానికి కదా సార్. సమాజం కూడి వస్తేనే కదా. కాబట్టి 2 అర్థాలు ఉన్నాయి అందులో. సావాసం అంటే మనమందరం కలిసి ఉండేది, కలిసి వస్తేనే మనం సావాసం చేయగలుగుతాం. సావాసం. రెండోది పాదములు కడుగుట. మూడోది నీటి బాప్తిస్మము. హల్లెలూయా. కానీ ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చింది. కొత్త దేవుడండి అన్నట్టుగా కొత్త బ్యాచ్ వచ్చింది. ఇప్పుడు మనకు నీటి బాప్తిస్మం అక్కర్లేదు. మనం ఏం చేసినా పర్వాలేదు, డాన్సులు వేసినా పర్వాలేదు, సారాయి తాగినా పర్వాలేదు, వ్యభిచారం చేసినా పర్వాలేదు అనే బ్యాచ్ ఉన్నదా లేదా? మళ్ళీ ఎవరిళ్ళు? ఇదే వర్తమాన పుస్తకాలు పట్టుకొని ఉన్నారు. అందుకొరకే మూలవాక్యంలో ఏముంది? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక. కాబట్టి ఆ వర్తమానంలో ఉండే పరిశుద్ధాత్మ వాడిలో ఉంటే వాడు వ్యభిచారం ఎలా చేయగలడు? వాడు డీజేల పైన ఎట్లా నాట్యం ఆడగలడు? వాడు పంజాబీలు ఎట్లా వేయించగలడు? హల్లెలూయా. వాడు స్త్రీలతో ఎట్లా వ్యభిచారం చేయగలడు?
హల్లెలూయా. కాబట్టి వాడి యొక్క తండ్రి ఏం చెప్తున్నాడో దాన్ని చేస్తున్నాడే తప్ప వర్తమానాన్ని చేయట్లేడు. అందరు జాగ్రత్త గమనిస్తున్నారా? 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. అందులో ఒకటి సావాసం, రెండోది పాదములు కడుగుట, మూడోది నీటి బాప్తిస్మం. ఆ 3 మాత్రమే ఉన్నవి. ఇది ఎవరు చెప్పారు? పాస్టర్ బోయజా? హల్లెలూయా. ఎవరైనా దీన ప్రవక్త. దేవుడు తన మనసునంతా ఇప్పి చూపించాడు. ఆయన జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఒంటరిగా కూర్చొని ఏమేం చేశాడో హల్లెలూయా పౌలు గారు కూడా బయలుపరచలేదు. ఆయన జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనం ఏర్పరచుకున్నాడని రాశాడే తప్ప, కానీ ఎట్లా ఎన్నుకున్నాడనేది ఎవరు చెప్పారు నీకు? నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావో నీకు ఎవరు చెప్పారు? హల్లెలూయా. నీ యొక్క ఆ 3వ ఆకాశానికి ఆయన ఎక్కిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందో పౌలు రాయలేకపోయాడు. కానీ ఆ 3వ ఆకాశంలో ఏం జరిగిందో నీకు ఎవరు చెప్పారు? దేవుని మనసునంతా అంత ధీరమైన ప్రవక్త ఆయన. తన జీవితాన్ని దేవుని కొరకు నెలగొట్టుకున్నవాడు ఆయన. అట్లాంటి దీన ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాన్ని మార్చడానికి డట్టి ఫెల్లో. హల్లెలూయా. నువ్వు ఒరిస్సా వాడివైనా ఆంధ్ర వాడివైనా ఎవడైనా సరే నువ్వు ఒక దయ్యానివి. హల్లెలూయా. మనకున్న ఆ 3 మాత్రమే ఉన్నవి. అదే పరిపూర్ణత. ఏంటిది? దేవుడు ఎక్కడ పరిపూర్ణుడు? 3లో పరిపూర్ణుడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఇంకొక పరిపూర్ణత కూడా ఉంది. అంటే ఈరోజు నా వర్తమానం ఇది కాదు. ఈరోజు నేను ఆ విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. సరే, ఇక్కడికి వచ్చాక దేవుడు తన స్టీరింగ్ ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ రోజు ఆయన వారికి విశ్రాంతికి ఒక దేశం ఇచ్చాడు ఆయన. నిజమేనా? ఆ తర్వాత ఒక దినమునిచ్చాడు ఆయన. హల్లెలూయా. వారు విశ్రాంతి పొందడానికి ఒక దేశాన్ని ఇచ్చాడు, తర్వాత విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. కానీ మనకైతే అసలైన విశ్రాంతి ఆయనే. దేవుడే నిజమైన విశ్రాంతి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. వారికి ఆయన భౌతికమైనది 2 ఇచ్చాడు ఆయన, కానీ మనకు అసలైనది ఇచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త భారం వచ్చిన జనులారా నా యొద్దకు రమ్మన్నాడు ఆయన. మనని శనివారం దగ్గరికి రమ్మలేదు, లేకపోతే కానానికి రమ్మలేదు ఆయన, కానీ ఆయనలోనికే పిలుస్తున్నాడు. కాబట్టి ఇది నాశనం అవ్వదు. ఈ దేశంపైకి శత్రువులు దాడి చేయవచ్చు, ఈ దినాన్ని ఎవరైనా పాడు చేయవచ్చు, కానీ దీన్ని పాడు చేసేవాడు ఎవడు ఉన్నాడా? హల్లెలూయా. నా చేతిలో నుంచి ఎవడును అపహరింపలేడు. కాబట్టి దేవుడు 3లో ఓకే, చదవండి సార్. ఇప్పుడు మనకు 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. అందులో ఒకటి సావాసము, 2 పాదములు కడుగుట, 3 నీటి బాప్తిస్మము. ఆ 3 మాత్రమే ఉన్నవి. హల్లెలూయా. మళ్ళీ ఇది ఇన్న తర్వాత పట్టింపు కలిగి లేకపోతే మీ నాశనానికి మీరే కారకులు. పౌలు గారు అన్నాడా, దేవుని సంకల్పమును మీకు బయలుపరచకుండా నేనేమీ దాచిపెట్టలేదు. దీనికి పైగా మీరు ఏదైనా చేసుకుంటే మీ నాశనానికి మీరే పాత్రులు అన్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఇన్న తర్వాత మనం దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? ఎవడైనా వచ్చి లేదన్నప్పుడు ఏం చేయాలా? యూ స్టూపిడ్, బాస్కెటో కాస్కెటో, యూ ఆనియన్, యూ ఆలుగడ్డ. హల్లెలూయా. ఈ డట్టి ఫెల్లో నీకు వర్తమానం తెలియ మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు సైతాన్ కాబట్టి వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. వానికి వందనాలు కూడా చెప్పొద్దు. హల్లెలూయా. కాబట్టి మన లోపల అసలు హెబ్రీడ్ అంటే ఎట్లా సార్ తెలుసా? వాడు త్రిత్వము త్రియేక అంటే వాడి ఒళ్ళంతా కాలిపోతుంది, వాడి రక్తం సలసల మసులుతుంది. మనలో ఉన్నది ఎవరిది రక్తం? చెప్పండి, మనలో ఉన్న రక్తం ఎవరిది? గొప్ప యెహోవా రోషం గల దేవుడు ఆయన. అవ్వ కూడా అదే పని చేయాలి. కానీ ప్రైజ్ లాడు బ్రదరు, ఇక మా ఆదాం లేడు, నువ్వన్నా మాట్లాడించేవాడు ఉన్నావు కదా అని మాట్లాడించి హోల్సేల్గా అమ్మేసింది మనల్ని. అందుకొరకే ఈ ఎండలో ఈ చెమటలు గార్చి ఈరోజు వాక్యం వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం వాక్యంతో
ముందుకు నడవాలి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా వెంబడించాలి. నిజమేనా? మీరు ఇంకా పసిపిల్లలా? పాలు తాగేవారా? దేవుడు మనకు అన్ని స్పష్టంగా వర్తమానాలు ఇచ్చాడు ఆయన. కాబట్టి మనకున్న మూడు విధులు, అవి మాత్రమే కొత్త నిబంధనలో పరిశుద్ధ పౌలు ద్వారా ఇవ్వబడిన విధులు అని మనం గ్రహించుచున్నాం. మీరు గ్రహిస్తున్నారా? అవి విధులు, తప్పనిసరిగా చేయవలసిన విధులు. ఏ విధులు ఇవి? పరలోక పౌరుల యొక్క విధులు. మనం ఎవరం? పరలోకం యొక్క పౌరులం. నిజమేనా? మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. దేవుడు ఈ వాక్యాన్ని ఎక్కడ తలంచాడు? ఆయన పరలోకంలో తలంచాడు. ఆయన ప్రభువా, నీ వాక్యము పరలోకంలో మార్పు లేనిది. ఆయన పరలోకంలో మార్పు లేనివాడు. ఆయన అక్కడ ఉన్న దేవుడు ఎట్లా మార్పు చెందుతాడు? ఆయన మరి భూమి పైన మారిపోతుందా? పరలోకంలోనే మారదంటే ఇక్కడ మారుతుందా? మారదది. హల్లెలూయా. మనం పరలోక పౌరులమై ఉన్నాం. ఈ వాక్యం అంతా పరలోకం యొక్క పౌరులకు, నాశనానికి పోయేవారికి కాదు ఇది. అందుకొరకే నాశనానికి పోయేవారు అదైతే ఏంది సార్, ఇదైతే ఏంది, పితాపుత్ర అయితే ఏంది, యేసుక్రీస్తు నామం అయితే ఏంది, రాత్రి అయితే ఏంది, పగలైతే ఏంది, కానీ పరలోకానికి చెందిన వ్యక్తికి ఆయన ఏదైతే సంకల్పించాడో దానిని మాత్రమే. హల్లెలూయా. దేవుడు తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పం ఎన్నడూ మారదు. భూమి ఆకాశంలో తలకిందులు కావచ్చు, ఈ వాతావరణం మార్పు చెందవచ్చు, కానీ ఆయన వాక్యంలో రవ్వంత కూడా మార్పు రాదు. హల్లెలూయా. నిజమే, నమ్ముతున్నారా? ఆయన మార్పు లేని దేవుడు. ఆయనను మార్చడానికి ప్రయత్నం చేయకండి. వాళ్ళు అన్నారే, అట్టెట్ట బాగు చేస్తావా శనివారం రోజు, 7వ దినాన బాగు చేయడం న్యాయమేనా అని అడిగారు. అసలు వాళ్ళకు బైబిల్ తెలిసే న్యాయమో కాదో ఆ దరిద్రులకు తెలిసి ఉండేది. విశ్రాంతి దినమున బాగు స్వస్థపరచుట న్యాయమా కాదా? అక్షరాల న్యాయమే. ఎందుకనగా ఆ రోజు విశ్రాంతి దినాన ఆదామును బాగు చేశాడు ఆయన. విశ్రాంతి దినాన గొర్రెను చంపాడు ఆయన. హల్లెలూయా. అది వారికి తెలిసి ఉంటే, అరే మన యెహోవా దేవుడు విశ్రాంతి దినం రోజే కదా గొర్రెను చంపింది, విశ్రాంతి దినం రోజే కదా సున్నతి చేసేది అని వారికి తెలిసి ఉంటే అరే మన యెహోవా దేవుడు ఈయనేనని నమ్మేవాళ్ళు వాళ్ళు. కానీ మోసేను ఎరిగినట్టయినా మోసేను ఎరగలేదు కాబట్టి వారు వాక్యాన్ని సిలువ వేశారు. ఈరోజు అంతా నువ్వు విలియం బ్రెనామ్ను ఎరిగితే వాక్యాన్ని సిలువ వేయవు. ఓ మరలా సిలువ వేస్తున్నా, ఓ సంఘశాఖలు కాదు, వర్తమానంలో ఉండే భ్రష్టులారా, సిలువ వేయకండి, వర్తమానంతో నిలబడండి. హల్లెలూయా. అంటే మాకు తప్ప ఇంకెవడికి తెలియదని పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ దరిద్రులు అట్లా అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్ముడు, నువ్వు ఎవరైనా మోసం చేయవచ్చు కానీ పరిశుద్ధాత్మను మోసం చేయలేవు. నిజమేనా? ప్రవక్త ఏమన్నాడు? ఈ వర్తమానము పరిశుద్ధాత్మ అన్నాడు ఆయన. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా మీకు క్షమాపణ ఉంది, కానీ ఈ వర్తమానానికి విరోధంగా మాట్లాడేవానికి క్షమాపణ లేదని విలియం బ్రెనామ్ స్పష్టంగా చెప్పాడు. ఎందుకనగా ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. ఈ వర్తమానం పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. కాబట్టి స్త్రీలారా, మీరు స్త్రీలుగా ఉండండి. మీరు స్త్రీలుగా మీ స్థానంలో నిలబడట్లేరంటే పరిశుద్ధాత్మకు విరోధంగా ఉన్నారు. పురుషులారా, మీ స్థానాన్ని నిలబెట్టుకోండి. మీరు ఆ విధంగా ఉండట్లేరంటే మీరు పరిశుద్ధాత్మకు విరోధంగా పోరాడుతున్నారు. సరే, 3 విధులు, అవి మాత్రమే కొత్త నిబంధనలో పరిశుద్ధ పౌలు ద్వారా ఇవ్వబడిన విధులు అని మనం గ్రహించున్నాం. ఈ సంస్కారం కేవలం వాక్యమును తీసుకున్నట్టు మనం చెప్పుచున్నచో ఒక వ్యక్తి తన హృదయంలోనికి ప్రభువును చేర్చుకునేంత వరకు ప్రభురాత్రి భోజనమును స్వీకరించే హక్కు కలిగి ఉండడని నేను నమ్ముచున్నాను. చూచారా? ఎందుకనగా కొద్ది క్షణంలో నేను మీ కొరకు చదివి వినిపించుదును, మరియు మీరు చూడగలరు. ఇప్పుడు గమనించండి. అప్పుడు ఎందుకు మనము అదే ప్రాతిపదిక మీద మనం సంపూర్తిగా రక్షణ సైన్యమును నీతిమంతులుగా తీర్చవచ్చును, అది మనకు అవసరం లేదు అని చెప్పేదారు. ఇప్పుడు నీటి బ్యాప్సం మనకు అక్కరలేనిచో మనం ఎందుకు బ్యాప్సం పొందాం? కాబట్టి నీటి బ్యాప్సం మనం ఎందుకు పొందాం? అది అవసరం. నమ్మి బ్యాప్సం పొందినవాడు నీరు నిన్ను రక్షించదు కానీ రక్తం నిన్ను రక్షించును అని వారు చెప్పేదారు. నేను దానితో సమ్మతించేదను. అది సరియే, నీరు కాదు కానీ రక్తమే నిన్ను రక్షించును.
కానీ అంతరంగమందు కృపాకార్యం జరిగిందనుటకు బాహ్య కదలికగా తప్పకుండా మనం నీటి బాప్తిస్మమును తీసుకొనవలెను. కాబట్టి లేదని చెప్పే దయ్యాలారా, ఈ మాటను గౌరవించండి. నీ లోపల నీ అంతరంగంలో ఒక మార్పు జరిగిందనే దానికి కోసమే నువ్వు నీళ్ళలో దిగి బాప్తిస్మం తీసుకోవాలి. చూచారా? కాబట్టి మనం తప్పక ప్రభురాత్రి భోజనమును ఆచరించవలెను. ఎన్నో పేరా? 7వ పేరా. మనం తప్పక ప్రభురాత్రి భోజనమును ఆచరించవలెను. ఇప్పుడు అది సూర్యోదయం తీద్దాం. మనం అది సూర్యోదయం తీయండి. సోదరులారు, జాగ్రత్త గమనిస్తున్నారా? దేవుని వాక్యం తనకు తానుగానే కొట్లాడుతుందా? ఒక వాక్యం అవునని చెప్పి మరొక వాక్యం కాదని చెప్తుందా? దేవుడు తనకు తానుగానే విరోధపడతాడా? హల్లెలూయా. దేవుడు ఎన్నడని తన స్వభావానికి విరోధంగా మాట్లాడతాడా? ఒక చోట ఒకలాగా మరొక చోట మరొకలాగా మాట్లాడతాడా? ఆయన ఎన్నడూ మాట్లాడాడు. ఆయన ఒక వాక్యం మరొక వాక్యంతో అది అంగీకరిస్తుంది. అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సారి చదువుదాం మనం. 6వ పేరాను చదవండి. అది సూర్యోదయం 6వ పేర. మీరు మరవవద్దు. ఈ దర్శనం వచ్చినప్పుడు నేను ప్రకటన గ్రంథపు అంశం మీద బోధించుచున్నాను. ప్రకటన 1లో యేసును పాతకాలపు న్యాయాధిపతి వలె ఉండుట చూచాను. 7 ముద్రలు లేదా 7 సంఘ కాలములను 7 ముద్రలకు కొద్ది ముందుగా మనము తెరవ ప్రారంభించగా సరే 11వ పేర. ఈ ఉదయాన నా అంశము అది సూర్యోదయము అంశంగా నేను జీవింపజేసే శక్తిని ఉపయోగించుచున్నాను. బహుశా మీరు రేడియోలో అనేక మంది సేవకులు మాట్లాడట వినియుందురు. మన ఘనమగు సోదరుడు నెవిలి ఈస్టర్ ఉదయాన పునరుద్ధానం అనే అంశంపై మాట్లాడాను. నేను కొద్దిగా వేరైన మార్గంను తీసుకొని తలంచాను. భేదమైనది కాదు, ఇంకొంచెం కలుపుటకు లేదా మరో కోణం నుండి తీసుకొని కోరుచున్నాను. మీకు ఏ కోణం నుండి మీరు వాక్యంను సమీపించినను అది ఎల్లప్పుడూ యేసుక్రీస్తునే ప్రకటించును. ఏ విధంగానూ మీరు దానిలో నుండి తొలగిపోరు. అది ఎల్లప్పుడూ ఆయననే ప్రకటించును. ఈనాడు ప్రపంచం మానవ జాతి ఎన్నడూ మరవజాలని మహాజయం యొక్క జ్ఞాపకార్థం ఒక జ్ఞాపకార్థ ఆరాధనను జరుపుకొనిచున్నది. కనీసం ఈ అమెరికాలో అనగా భూమి యొక్క ఈ పక్క ఈ ఉదయమున సంఘములన్నింటిలో జరుపుకొనిచున్నారు. రక్షకునిగా ఆయన మరణించినప్పుడు లేదా పసివానిగా ఆయన జన్మించినప్పుడు లేకపోయినచో ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉండేవాడు కాదు. ఆయన చనిపోయినప్పుడు నిశ్చయంగా మన పాపములకు పరిహారం చేసెను. ఎందరో చిన్న అందమైన పిల్లలు జన్మించి నిజముకు మంచి హేతు కొరకు ఎందరో శ్రమపడి మరణించారు. కానీ ఈ రోజు వరకు తిరిగి ఎవరు జీవంతో లేచి ఉండలేదు. కానీ ఒకే ఒక ఆయన తిరిగి లేచాడు. ఎందుకు? అంటే ఒకవేళ లోకం మనని మతం అని అంటే ఉన్న ప్రపంచ మతాలలో శ్రేష్టమైన మతం ఏది? క్రైస్తవ మతం మాత్రమే. ఎందుకనగా మన అందరు మత నాయకుల యొక్క సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ మన మత నాయకుడి యొక్క సమాధి చెప్పండి తెరవబడి ఉన్నది. అందరూ మరణం దగ్గర మట్టి గరిచారు, వారు మట్టిలోనే ఉండిపోయారు. కానీ మన నాయకుడు తిరిగి లేచాడు. అందుకొరకే మనకు జయం పొందిన ఒక మనకు మతం ఉన్నది, విశ్వాసం ఉన్నది. అందుకొరకే మనం దీనిని వెంబడిస్తున్నాం. ఇప్పుడు ఇది చరిత్రలో గొప్పవారం, అన్ని కాలంలోనే అతి గొప్ప ఉత్సవం. ఆయన చెప్పినది రుజువు చేయబడినది. ఆయన ఏం చెప్పాడు? నేను 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. దాన్ని రుజువు చేశాడు ఆయన. ఈ ఈస్టర్లోనే మానవుడు సంగతులు చెప్పవచ్చు, కానీ అది సత్యమని రుజువుకు వరకు నమ్ముట అంత తేలిక కాదు. దేవుడు ఇట్లు చెప్పిన అన్నింటినీ పరీక్షించుము, మేలైన దాన్ని చేపట్టుము. ఈరోజు ఉండే ప్రపంచంలో అన్ని మతాలను పరీక్షించు, అందులో మేలైనది ఏదో దాన్ని వెంబడించు సోదరుడా. ఆయన తాను చెయ్యలేని దానిని చెయ్యమని నీతో చెప్పాడు. దేవునికి చేతగాని దాన్ని నీకు చేయమని చెప్పడు ఆయన. ఆయన ఏదైతే చేస్తాడో దాన్ని నీకు చేయమన్నాడు ఆయన. కనుక మన పాపముల కొరకు చనిపోయినది ఎవరో రుజువు చేయను. హల్లెలూయా. ఎవరు చనిపోయారు మన కొరకు? మనని ఎవరైతే తయారు చేశాడో ఆయనే మన కొరకు చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేచాడు ఆయన. ఈ గొప్ప ఈస్టర్ పూలు, ఈస్టర్ దండలు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త?
డినామినేషన్ల గురించి. వాళ్ళు ఏం చేస్తారు? ఈస్టర్ పూలని, ఈస్టర్ దండలని, రంగుల కుందేళ్ళని. అసలు ఈ పూలకు, ఈస్టర్ దండలకు, రంగుల కుందేళ్లకు ఇంకా ఏవేవో మనకు సాంప్రదాయంగా పరిశుద్ధ ఉత్సవంలోనికి వచ్చాయి. ఈ పరిశుద్ధ ఉత్సవాలు ఎవరు చేస్తారు? ఇవి క్యాథలిక్స్. నిజమేనా? క్యాథలిక్ని వెంబడించే దాని బిడ్డలు ఎవరు చెప్పండి? ఆల్ డినామినేషన్. ఈ ఆల్ డినామినేషన్ యొక్క తల్లి ఎవరు? రోమన్ క్యాథలిక్. ఈ ఈస్టర్ పూలు, ఈస్టర్ దండలు, రంగుల కుందేళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? క్యాథలిక్ నుంచి వచ్చాయి. పరిశుద్ధ ఉత్సవాలు ఏ ఉత్సవాలు? పరిశుద్ధ మేరీ మాత ఉత్సవాలు, పరిశుద్ధ పౌలు ఉత్సవాలు. ఈ ఉత్సవాలు, జాతరలు ఎవరు చేసేది? క్యాథలిక్ వాళ్ళు. ఆ యొక్క ఈస్టర్ రోజున, లేకపోతే బూడిద ఏమంటారు, భస్మ బుధవారం రోజున ఆ సిలువను మోయడం, ఆ రోడ్లపైన సంచరించడం, ఇవన్నీ ఎవరు చేసేది? నిజమేనా? పరిశుద్ధ ఉత్సవంలోనికి వచ్చాయి. అది పర్వాలేదు. అయితే ఆ విధంగా అది అంతయు వాస్తవం కాదు. అదంతా వాస్తవం కాదు. ఈనాడు జనులు సంవత్సరానికి ఒకసారి గురువారంలో, శుక్రవారం నాడో పాదములు కడుక్కొని వాళ్ళు ఏం చేస్తారు? ఈస్టర్ రోజున ఏం చేస్తారు? వాళ్ళు పోపు ఒక్కడే కొందరిని, ఆ పేదవారిని కూర్చోబెట్టి ఆ రోజు పాదాలు కడుగుతాడు. అది కాదట, అట్లా కాదు మనం చేసేది. ఈనాడు జనులు సంవత్సరానికి ఒకసారి గురువారంలో, శుక్రవారం నాడు పాదములు కడుక్కొని ప్రభురాత్రి భోజనమునకు కూర్చుందామని చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. అంటే అది ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఏ రోజు వస్తే ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రవక్త ప్రభురాత్రి భోజనం చేయకూడదని అర్థంతో మాట్లాడుతున్నాడు. తలకాయ లేనోడా అని. ఈ సంగతులను కేవలం ఆచారం. మీలో జీవం లేనిచో మీరు శ్రమ దినములో ఉపవాసములు పాటించకపోయినా ఒక్కటే. హల్లెలూయా. అసలు వారిలో జీవం ఉన్నదా? లేదు. కాబట్టి వారు 40 రోజులు పాటించినా, 50 రోజులు పాటించినా దాని వలన ఎలాంటి మేలు లేదు. హల్లెలూయా. అది కేవలం ఒక జ్ఞాపకార్థం, దానికి ఏమీ వ్యతిరేకం కాదు. కానీ వారు నిశ్చయంగా ఆ సాంప్రదాయంను మోసుకొని వస్తూ అసలు సంగతిని విడిచిపెట్టిరి. హల్లెలూయా. కేవలం ఆచారాలు, పద్ధతులు చేస్తూ అసలైన వాక్యాన్ని వారు విడిచిపెట్టారు. ఈ గడియ వర్తమానాన్ని విడిచిపెట్టారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని విడిచిపెట్టారు. ప్రభురాత్రి భోజనాన్ని విడిచిపెట్టారు. వాక్యాలన్నీ విడిచిపెట్టారు. మీరెంత భక్తిగా ఉన్నా, మీరు మీ సిద్ధాంత విషయంలో ఎంత సరిగా ఉన్నా సాతాను లెక్క చేయడు. 40 రోజులు ఉపవాసం ఉండే ఈ పెద్ద పెద్ద అయ్యగారును సాతాను లెక్క చేస్తాడా? సైతానుకు ఏం కావాలి? వాక్యం కావాలి. ఓ చాలేరా, 40 కాదు 70 ఉండు, 80 ఉండు, నీలాంటి మళ్ళీ పోయేది ఆ యొక్క గుంటకేరా నువ్వు పోయేదని అంటాడు వాడు. కానీ సాతాను ఎక్కడ భయపడతాడు? ఆ రోజు యేసుక్రీస్తుకి సాతానికి యుద్ధం జరిగింది. ఎక్కడ? ఆ అరణ్యంలో. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో. అప్పుడు ఆయన ఏ కత్తి వాడాడు? ఆయన వాక్యమనే ఖడ్గం వాడినాడు ఆయన. అప్పుడు సాతాను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కానీ నువ్వు ఉపవాసాలు ఉంటే వాడు ఏమాత్రం భయపడడు. సాతానుడు భయపడేది ఒకే ఒకదానికి, వాక్యానికి మాత్రమే. కాబట్టి నిన్ను నన్ను సాతానుడు లెక్క చేయడండి. కానీ నీ లోపల వాక్యం ఎప్పుడైతే ధరిస్తావో, నీ లోపల ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, నీ లోపల ఉండే పరిశుద్ధాత్మను చూస్తాడు, నీ లోపల ఉండే అభిషేకాన్ని చూస్తాడు. హల్లెలూయా. చూడండి, లెక్క చేయడం. మీరు ఆ జీవమును తప్పిపోయినచో ఏ విధంగానైనా పైకి రాలేరు. జీవం ఎక్కడున్నది? వర్తమానంలో ఉన్నది. జీవం వాక్యంలో ఉన్నది. దాని కనుక మనం తప్పిపోయామా, ఇక పైకి లేవడం అనేది లేదు, రాలేరు. ఎంత భక్తి, ఎంత మంచితనం ఉన్నా, ఎన్ని సంఘములకు చెందినా కానీ, లేక చెందబోచున్నా కానీ, నీవు తిరిగి జన్మించక దాని వలన ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి సోదరులారా, తిరిగి జన్మించాలి. సోదరుడా, తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించకపోతే దాని వలన ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి దేవుడు యేసును మృతుల్లో నుండి లేపెను, ఒక్క జ్ఞాపకార్థంగా ఆయనను లేవనెత్తెను. ఈ పునరుద్ధాన ఉదయ కాలంలో ధర నీరు సంవత్సరానికి ఒకసారి లేదా ఏదో ప్రత్యేక దినం ఉత్సవంగా జరుపుచున్నామా? అది మనం చేయట్లేమట్లా. లేక మనం ఆయన పునరుద్ధానం వలన ప్రయోజనం పొందువారంగా ఉన్నామా? అది నాకు ఏమైనది? ఆయన మృతులో నుండి లేపబడి ఉన్నాడని మనం విశ్వాసం ద్వారా నమ్ముచున్నాము. కానీ దాని వలన నాకేమి లాభము?
అది 2000 సంవత్సరాల క్రితం మాట. ఈ అంశమును కనుగొనుటకు దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మరి ప్రవక్త చెప్పిన ఒక చివరి మాట నేను చదివి ముగిస్తాను. చూడండి, ఆ 64:8 ప్రశ్నలు మరియు జవాబులు. 69 ప్రశ్న 69, ఆదివారమున ఆచరించని అవసరం లేదని నీవు బోధించుచున్నావా? ఆదివారం లేదా సెలవు దినమున పనికి, చేపల వేటకు, తదితర పనులకు వెళ్ళవచ్చునని బోధించున్నావా? నాకది ఆదివారం వలనే కనబడుచున్నది. అడుగున రాయబడి ఉన్నది, సెలవు లేదా ఆదివారం అని ఉన్నది. అదెట్లు కనబడుచున్నది? ఆదివారం మరియు పరిశుద్ధ దినమని రాశాను. కాదు, నీవు పొరబడి ఉన్నావు. చూచారా? దీనిని ఇంకా ముందుకు వెళ్ళి నేను జవాబిచ్చేదను. వధువు ఏ ఇతర ఆలయమునకు వెళ్ళరాదని నీవు బోధించున్నావా? నీవు ఆలయంలో బోధించినప్పుడు మాత్రమే హాజరు కావాలనా? లేదు, దాన్ని నేను బోధించలేదు. అది నేను నమ్ముటలేదు. దాని యందు నాకు విశ్వాసం లేదు. దేశంలో పలు ప్రాంతములకు చెదిరిపోయి సేవ చేయుచున్న సేవకులు ఇచ్చట ఉన్నారు. నిజమేనా? వర్తమాన సేవకులు చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వారు వధువులో భాగంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఈ వర్తమానాన్ని బోధిస్తున్న వారందరూ ఎవరు? వధువులో భాగంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. స్త్రీ అయినా పురుషుడైనా వాక్యమును బోధించు సంఘమునకు వెళ్ళవచ్చును, ఎక్కడికైనా వెళ్ళి వినవచ్చును. వారు పూర్తి వాక్యమును బోధించని ఎడల, పూర్తి వాక్యమును బోధించు సంఘము నీకు దొరుకు వరకు సగం వాక్యమును బోధించు ఆలయమునకు వెళ్ళుము. అంటే ప్రవక్త ఏం సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ? ఆలయానికి వెళ్ళుము అంటున్నాడు ఆయన. నీవు ఆలయమునకు మాత్రం వెళ్ళవలెను, అది మానవద్దు. హల్లెలూయా. ఆలయమునకు వెళ్ళడాన్ని మానవద్దు. ఆదివారం లేదా ఏ పరిశుద్ధ దినమున మేము ఆచరించరాదని నువ్వు చెప్పుచున్నావా? ఆదివారం నాడు పనికి, చేపల వేటకు వెళ్ళొచ్చని బోధించున్నావా? సంగమునకు వెళ్ళవలసిన ఆదివారం నాడు, ఏ సంవత్సరం ఇది? 64. సంగమునకు వెళ్ళవలసిన ఆదివారం నాడు నీవు పనికి రాని, చేపలకు కానీ వేటకు కానీ వెళ్ళుట పాపమని నేను నమ్ముచున్నాను. ఇందులో మనం కొన్ని యాడ్ చేయవచ్చా? ఆదివారం నాడు పెళ్ళిళ్ళకు కానీ, ఫంక్షన్లకు కానీ, ఇంకా యాత్రలకు కానీ, జాతరలకు కానీ, ఇంకా నువ్వు లంగావణి ఫంక్షన్కి కానీ, ఆ పనికిరాని కార్యాలు అవి. సంగమునకు వెళ్ళవలసిన ఆదివారం నాడు నీవు పనికిరాని ఏ పనికి వెళ్ళినా అది శాపగ్రస్తమై ఉన్నది. సంగమునకు వెళ్ళవలసిన ఆదివారం నాడు నీవు పనికిరాని చేపలకు కానీ, వేటకు కానీ వెళ్ళుట పాపమని నేను నమ్ముచున్నాను. నీవు దేవుని యొక్క శాస్త్రమును మీరి పాపం చేయుచున్నావు. ఆదివారం చర్చికి వెళ్ళాలనేది ఏంటిదట? దేవుని యొక్క శాసనం. శాసనం అంటే ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే. వర్తమానం చదువుతున్నారా? సరిగా వింటున్నారా? అందుకొరకే చాలామంది ఎందుకు శాపగ్రస్తులుగా ఉన్నారంటే దేవుని వాక్యాన్ని గౌరవించనందున. అందుకొరకే మనం దేవుని వాక్యానికి ఆనర్ చేయాలి, గౌరవించాలి, లోబడాలి, శిరసావహించాలి. నువ్వు లోబడే దగ్గరే నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు ఆర్థికంగా దీవించబడాలంటే ఆదివారం రా, దీవించబడతావు. హల్లెలూయా. ఆదివారం నీవు పనికిరాని, సరే చదివాం, నీవు దేవుని యొక్క శాస్త్రమును మీరి పాపం చేయుచున్నావు. అటువంటి ఆజ్ఞ ఏదైనా ఉన్నదా? అవును ఉన్నది.
పాత నిబంధనలు దీనికి మాదిరిగానే సబ్బాతు ఉన్నది. నీవు సబ్బాతు దినములను ఆచరించవలనని యేసు రాలేదు. పాతకాలపు సబ్బాతు దినము శనివారం, అది వారం యొక్క అంతము. ఆదివారం 8వ దినం, లేక 8 అనగా నిత్య జీవమై ఉన్నది. ఇప్పుడు మనము లోకం యొక్క దినంలో మనం కూడుకోవట్లేదు, కానీ నిత్య జీవం ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధాన దినం అంటే ఆదివారం, అదే నిత్య జీవపు దినమై ఉన్నది. అందుకొరకే మనము 8వ దినాన కూడుకుంటున్నాం. 8 అనగా నిత్య జీవపు సంఖ్య ఉన్నది. హల్లెలూయా. లేక వారంలో మొదటిది ఆ దినమున యేసు లేచాను. మీరు ఎక్కడో దూరార అరణ్యంలోనికి వెళ్ళారనుకోరండి. హల్లెలూయా. మీరు అచ్చటికి వేట కొరకు వెళ్ళి ఉందురు, అక్కడ సంఘం ఏది ఉండదు. అటువంటిది ఏది ఆ ప్రాంతంలో లేదు. ఇక మీరేమి చేయలేరు. మీరు చేపల వేటకు వెళ్ళినట్లయితే సరే, మంచిది అని నేను నమ్ముచున్నాను. మీరు పట్టణమునకు దరిదాపుగా ఉన్నాయడలా, లేదా సంఘమున స్థలంలో ఉన్నాయడలా, ఏ విధముగానైనా కానీ ఆలయమునకు హాజరవుదురు, ఏదో ఒక చోటికి వెళ్ళేదారు. హల్లెలూయా. పనికి సంబంధించినంత వరకు నేను నమ్ముదారిని చెప్పుచున్నాను. ఒక ఎద్దు కానీ గోతిలో పడిపోయిన ఎడల, లేదా ఆదివారం ఏదైనా చేయవలసిన వచ్చినప్పుడు ఆ పనిని మీరు చేయవచ్చును. మీరు చేయలేని దానిని గురించి మీరేమి చింతించవద్దు. అప్పుడే మీరు చేయవచ్చును. కానీ దానిని చేయవలనని ఆదివారం వరకు ఆగుట తప్పు. ఆదివారం తప్పించుకోవాలని, అరే ఈ సాగు చెప్దామని ఆదివారం దాకా ఉంచొద్దట. దానిని ముందే దానికి పరిష్కారం. నిజమేనా? ఆదివారం వరకు ఆగుట తప్పు. అలాగూ పథకం వేయట పొరపాటు. ప్లానుతో, పక్కా ప్లాన్తో ఆదివారం ఎగ్గొట్టాలని ప్లాన్ చేయడం తప్పు. చూచారా? అలాగూ మనం చేయట తప్పు. ఆ పరిశుద్ధ దినమును మనం గౌరవించవలెను. సార్, ఏలియా కత్తి ఉన్నదా? ఏలియా కత్తి ఉన్నదా? ఏలియా దగ్గర కత్తి ఉంటే ఈ భ్రష్టులను ఏం చేస్తాడు ఏలియా? ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళకూడదు అనే వాళ్ళని ఏలియా అయితే ఏం చేస్తాడు సార్? తల నరికి పోగులు పెడతాడు అక్కడ. హల్లెలూయా. వర్తమానమేనా ఇది? కాబట్టి భ్రష్టులు ఈరోజు సంఘ శాఖలో ఉండే వీళ్ళు ఎట్లయితే బైబిల్ పట్టుకొని అందులో నుంచి బోధించట్లేరో, ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈ దయ్యాలు వర్తమాన పుస్తకాన్ని పట్టుకొని అందులోది బోధించకుండా ప్రజలను ఏం చేస్తున్నారు? నరకానికి నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఎవరు కావాలి? వాక్యం కావాలా? నరకానికి నడిపించేవారు కావాలా? నిజమేనా? దేవుడు మనకు ఒక మంచి కాపరినిచ్చినందుకు, వర్తమానంతో నిలబడే కాపరినిచ్చినందుకు, రాజీ పడని ఒక కాపరినిచ్చినందుకు మనమెంతో దేవునికి రుణపడి ఉన్నాం. ప్రభువా నీకు మహిమని చెబుదాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకొరకు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన తన పద్ధతులను ఆయన మార్చడాడు ఆయన. కాబట్టి సోదరులారా, సంతోషంగా ఉన్నారా? ఈరోజు ప్రభువా నాతో తేటగా మాట్లాడావని నమ్ముతున్నారా? ఈరోజు చాలా ఈ 2 విషయాలు మనం క్లియర్ చేసుకున్నాం. మనం కొన్ని విషయాలు వారం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే అది మనల్ని ఎంతో బలపరుస్తుంది, మనల్ని అది దీవిస్తుంది. అది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.